ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఏంటి బాక్స్లో ఉన్నారు అమ్మవారు అని అనుకుంటున్నారా? లేదండి, ఎవ్రీ ఇయర్ వాసవిమాతని ఇలా ఇంటికి తీసుకొస్తారండి. మైలార్లు ప్రతి విలేజ్కి వెళ్తారండి. ఎవరైతే వైశ్యాస్ ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్తారండి. భజన చేస్తూ కథ చెప్తూ ఉంటారు. మనం మన చేత కూడా పూజ చేపిస్తారండి. దీపారాధన అది చేపిస్తారు. మనకు తోచినంత కట్నం ఇవ్వచ్చు, అంటే డబ్బులు ఎంతైతే మన స్తోమత బట్టి ఇవ్వచ్చండి. జాకెట్ ముక్క, పళ్ళు, కొబ్బరికాయ అది కొట్టచ్చండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ కథ చెప్పారండి. అదేంటంటే, రాజా కుసుమశ్రేష్ఠి రాణి కుసుమాంబ గారికి వాసవిమాత జన్మించారండి. ఆవిడ రోజు శివారాధన చేస్తారు. తను ఎప్పుడూ కన్యగా మిగిలిపోవాలని నిర్ణయించుకున్నారంటండి. వాసవిమాతని ఒకరోజు చూస్తారంటండి. చూసి పెళ్లి చేసుకోవాలి, ఈమె చాలా అందంగా సౌందర్యవతిగా ఉన్నారు, చేసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకున్నారంట. అయితే వాసవిమాత అందుకు ఒప్పుకోలేదండి. ఒప్పుకోపోయేసరికి తన రాజ్యంపై యుద్ధానికి వెళ్తాను అని చెప్పేసి ఆ రాజు అంటాడంటండి. ఆ సమస్య పరిష్కారం కోసం వాసవిమాత తండ్రి కుసుమశ్రేష్ఠి 714 గోత్రాల వాళ్ళని పిలిచి సమావేశపడతారంటండి. అందులో 612 మంది ఇష్టం లేకపోయినా పెళ్లి చెయ్యాలి, వాసవిమాత నా రాజుకి ఇచ్చి పెళ్లి చెయ్యండి, అందరూ బాగుంటాం కదా అనేసి అంటారంటండి. కానీ మిగిలిన 102 గోత్రాల వాళ్ళు మాత్రం వద్దండి, చెయ్యొద్దు, వాసవిమాత వెనకాలే ఉంటారంటండి. అయితే ఆ వాసవిమాత మాత్రం యుద్ధం జరగకుండా నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఆవిడ చనిపోవడానికి కూడా సిద్ధపడి చనిపోయారంటండి. వాసవిమాత చనిపోతూ ఒక శాపం కూడా పెట్టి, వైశ్యాస్ ఇలాగా అందంగా ఉండకూడదు అని చెప్పేసి శాపం కూడా పెట్టారంటండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాయ్. మీకు